సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. స్వామితో పాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేష్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపై సంజయ్ ఆరా తీశారు. బాధితులెవరూ భయపడొద్దని, పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బండి సంజయ్. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. భయపడటం లేదని, అధికారులు కాపాడతారనే నమ్మకం ఉందన్నారు స్వామి. ధైర్యంగానే ఉన్నామని బండి సంజయ్కు తెలిపారు స్వామి. అనంతరం డ్రోన్ ద్వారా వారికి భోజనాన్ని పంపారు అధికారులు. సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. స్వామితో పాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేష్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపై సంజయ్ ఆరా తీశారు. బాధితులెవరూ భయపడొద్దని, పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బండి సంజయ్. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. భయపడటం లేదని, అధికారులు కాపాడతారనే నమ్మకం ఉందన్నారు స్వామి. ధైర్యంగానే ఉన్నామని బండి సంజయ్కు తెలిపారు స్వామి. అనంతరం డ్రోన్ ద్వారా వారికి భోజనాన్ని పంపారు అధికారులు.